ఏలూరులో సిఐటియు అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళన చేపట్టారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన బీజేపీయేతర ఓటర్లను వేరు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తోందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘోర పరాజయం కావటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ బీహార్ ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిక్చూసిగా ఉండబోతుంది. బీహార్ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు దేశంలో కానీ బీహార్ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి అన్ని రంగాల్లో విఫలమైంది. అలాగే ఎస్ఐఆర్ పేరుతోటి అక్కడ ఓటర్లను భయభ్రాంతులను చేసి ఓటర్ల లిస్టులో తొలగించి ఆ రకంగా గెలవాలని చెప్పేసి ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, దాన్ని తిప్పికొట్టారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆధార్ కార్డును కూడా తీసుకోమని చెప్పేసి దాని ఆధారంగానే ఓటర్ లిస్టును ఫైనలైజ్ చేయమని చెప్పడం ద్వారా ఈరోజు ప్రజలు ఒకవైపున తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు.